ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన ఇండియన్ కంటెంట్ నుంచి సూపర్ హిట్ అయిన పలు ఫేమస్ వెబ్ సిరీస్లలో పాతాళ్ లోక్ కూడా ఒకటి. గత లాక్డౌన్లో వచ్చిన ఈ సిరీస్ సీజన్ 1 పలు కాంట్రవర్సీలతో పాటుగా పెద్ద హిట్ అయింది. మళ్ళీ దాదాపు 5 ఏళ్ల తర్వాత దీనికి సీజన్ 2 మంచి అంచనాల నడుమ వచ్చింది. ఇక ఈ సీజన్ కూడా ఎలా మెప్పించిందో చూద్దాం. కథలోకి వెళ్తే సీజన్ 1 నుంచి కొనసాగింపుగా ఢిల్లీలోని తన పోలీస్ స్టేషన్లోనే అదే పొజిషన్లో హాతీరామ్ చౌదరి కొనసాగుతారు. కానీ తన కింద ట్రైనింగ్కి వచ్చిన ఇమ్రాన్ అన్సారీ మాత్రం ఐఏఎస్ అధికారిగా మారిపోతాడు. ఈ నేపథ్యంలోనే నాగాలాండ్కి చెందిన ఓ పవర్ఫుల్ బిగ్ జొనాథన్ టామ్ హోటల్లో అత్యంత దారుణంగా హత్య చేయబడతాడు. దీనితో నాగాలాండ్లో అతిపెద్ద కేసుగా మారుతుంది. ఇది అన్సారీకి సవాలుగా మారగా, ఇంకో పక్క హాతీరామ్ చౌదరికి కూడా ఢిల్లీలో రఘు పాస్వాన్ మిస్సింగ్, ఇందులో రోస్ లిజో అనే యువతికి ఉన్న లింక్, ఆ కేసు సపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక పాయింట్లో అన్సారీ కేసుతో కూడా కలుస్తుంది. ఈ నేపథ్యంలో వారికి ఉన్న లింక్ ఏంటి, ఇందులో కపిల్ రెడ్డి చేసిన ప్లాన్, అసలు డ్రామా అంతటి వెనుక ఉన్నది ఎవరు, ఆ రెండు కేసులు ఎలా సాల్వ్ అయ్యాయనేది తెలియాలి అంటే ఈ సిరీస్ని చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటి సీజన్ నుంచి మంచి హిట్ కావడానికి ఉన్న ప్రధాన కారణాల్లో సాలిడ్ ఎమోషన్స్తో సాగే డ్రామా అని కూడా చెప్పవచ్చు. మరి ఈ సీజన్ 2లో నీట్గా డిజైన్ చేసిన డ్రామా, ఈ తరహా డ్రామా ఎపిసోడ్ కోలుకునే వరకు నచ్చుతుంది. అలాగే ఎపిసోడ్ నడుస్తున్న కొద్దీ రివీల్ అయ్యే ట్విస్టులు కానీ, అలాగే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మంచి ఆసక్తిని రేపుతాయి. ఇన్వెస్టిగేషన్లో నడిచే యాక్షన్ పార్ట్, అలాగే అందులో ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యే విధానం సింపుల్గా అలా ఎంగేజింగ్గా అనిపిస్తాయి. అలాగే సీజన్ 1 తరహాలోనే సీజన్ 2లో కూడా ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ అనేది చూసి ఆడియన్స్కి మనసు తేలికగా అనిపించేలా చేస్తుంది. వీటితో పాటుగా అన్సారీ ఇంకా హాతీరామ్ పాత్రల నడుమ నడిచే సన్నివేశాలు అన్నీ ఆ పాత్రలను ఇష్టపడే వారికి మరింత నచ్చుతాయి. ఇక నటీనటుల్లో అయితే సీజన్ 1తో సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన జయదీప్ ఇందులో కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారని చెప్పాలి. చాలా సీన్స్తో తన హార్డ్ వర్క్ ఆ ఏజ్లో కూడా కనిపిస్తుంది. ఫిజికల్గా కూడా ఈ సినిమాకి కష్టపడ్డారు. అలాగే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం, అన్సారీపై ఓ ఎమోషనల్ సీన్తో తన పెర్ఫార్మెన్స్ వీక్షకులను కదిలిస్తుంది. అలాగే తనతో పాటే సాగే ఇస్వాక్ సింగ్ కూడా మళ్ళీ షైన్ అయ్యాడు. తనపై కనిపించే ఓ కీలక ట్విస్ట్కి అనుగుణంగా తన నటన కూడా ఈ సీజన్లో మెప్పిస్తుంది. ఇంకా వీరితో పాటుగా నాగాలాండ్ ప్రాంతంలో కనిపించే కీలక వ్యక్తులు, ఇంకా నగేష్ కుకునోర్, తిలోత్తమ షోమే, మిరెండ్ల ఇంగ్సాంగ్ తదితరులు తమ పాత్రలకి చాలా నేచురల్ పెర్ఫార్మెన్స్లు అందించి ఇంప్రెస్ చేస్తారు. మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఈ సీజన్ 2తో చిన్న ప్రాబ్లం లేకపోలేదు. మీకు కనుక ఈ సీజన్ 1 విపరీతంగా నచ్చినట్టయితే సీజన్ 2 ఆ రేంజ్లో ట్రీట్ ఇవ్వకపోవచ్చు. ఇంకా సీజన్ 1ని పూర్తి చేసి ట్రైలర్ లాంటివి కూడా చూడకుండా డైరెక్ట్గా సీజన్ 2ని స్టార్ట్ చేసినా కూడా వారు ఒకంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సీజన్ 1 నుంచి కంప్లీట్గా పోలీస్ బ్యాక్డ్రాప్లో కనిపించే నటీనటుల నుంచి మాత్రమే ఇది కొత్తగా కనిపిస్తుంది. సో సీజన్ 1లో ఉన్న అందరూ ఆ నటీనటులు కావాలి అనుకున్న వారు డిసప్పాయింట్ అవ్వక తప్పదు. అలాగే ఈసారి సీజన్ 1కి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. అందులో కనిపించే సాలిడ్ వైలెన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ ఇందులో లేవు. ఇది ఒక రకంగా మంచి విషయమే కావచ్చు. కానీ వాటిని మొదటి సీజన్తో ఇష్టపడ్డవారు ఆ అంశాలతో కూడిన డ్రామా కావాలనుకుంటే దీనిపై తక్కువ అంచనాలు పెట్టుకోవాలి. ఇంకా ఈసారి కథనం అనేది మరీ ఇంత ఇంట్రెస్టింగ్గా సాగదు. చాలా స్లోగా సాగుతున్నట్టు కనిపిస్తుంది. మొదటి 4 సీజన్ల వరకు అయితే ఆ ఎపిసోడ్స్లో ఎండింగ్ వరకు మరీ అంత ఎగ్జైటింగ్గా అనిపించవు. అలా స్లోగా పేలవంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అలాగే కథనం నడుస్తున్న కొద్దీ ఒక్కో కొత్త పాత్ర పరిచయం అవుతూనే ఉంటాయి. ఇలా వాటి అన్నింటినీ అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. వీటితో పాటుగా యాక్షన్, ఎమోషన్ పాలని ఇంకా బలంగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఈ సీజన్కి కూడా మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా నేచురల్గా మంచి విజువల్స్ అండ్ ఆకట్టుకునే సంగీతం, స్కోర్లతో కీలక సన్నివేశాలు బాగానే ఎలివేట్ చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఈ సీజన్లో బాగుంది. రేటింగ్ ఇంకా షార్ప్గా చేసి ఉంటే బాగుండేది. కథనం చాలా స్లోగా సాగుతుంది. 8 ఎపిసోడ్స్ సీజన్ని ఇంకా కుదించాల్సింది. తెలుగు డబ్బింగ్ ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ సిరీస్కి సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ, రాహుల్ కనోజియా, కమల్ సేన్లు రచన అందిస్తే అవినాష్ అరుణ్ దవారే దర్శకత్వం వహించారు. అలాగే గతంలో వచ్చిన కాంట్రవర్షియల్కి తగ్గారు ఏమో కానీ ఈసారి మాత్రం కొంచెం 18+ కంటెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. అలాగే వైలెన్స్ని కూడా చాలా వరకు తగ్గించేశారు. వాళ్ళ రచనకు తగ్గట్టు కానీ అవినాష్ డైరెక్షన్ కూడా బాగుంది. కానీ ఇంకా బెటర్గా ఉంటే బాగుండనిపిస్తుంది. యాక్షన్ కానీ, పలు ఎమోషనల్ సన్నివేశాలని కానీ ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. చాలా సీన్స్ స్లోగా నడిపించారు. ఇవే తక్కువ చేయాల్సింది. ఇన్వెస్టిగేషన్ డ్రామా, అలాగే నాగాలాండ్ నేపథ్యంలో కనిపించే సన్నివేశాలు విషయంలో వీళ్ళ గ్రౌండ్ వర్క్ మెప్పిస్తుంది. ఇలా ఓవరాల్గా తన వర్క్ ఈ సీజన్కి డీసెంట్గా అనిపిస్తుంది. ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఓటీటీలో సూపర్ హిట్ అయినటువంటి పాతాళ్ లోక్ సీజన్ 1కి కొనసాగింపుకి వచ్చిన ఈ సిరీస్ దాని రేంజ్లోనే ఉంటుందనుకొని చూస్తే వారికి ఒకంత నిరాశ తప్పదు. తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చేస్తే ఈ సీజన్ 2 మెప్పిస్తుంది. మంచి ఇన్వెస్టిగేషన్ సీన్స్, అలాగే పలు ఎమోషన్స్ సిరీస్లో బాగున్నాయి. అలాగే ఒక టైంలో టీమ్ ఎఫర్ట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. వ్యాపార సామ్రాజ్యంలో రాజకీయాలు వాటి చుట్టూ నడిచి ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్గా
పాతాళ్ లోక్ సీజన్ 2 పర్వాలేదనిపిస్తుంది. వీటితో ఒక్కసారికి ఈ సీజన్‌ని ట్రై చేయవచ్చు.